హలో హాయ్, మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే ఈ వీడియో 100% మీకోసమే. ఈ వీడియోలో కంప్లీట్గా మీరు ఎలాంటి టైప్ ఆఫ్ కార్డు వాడుతున్నా కూడా ఆ కార్డు యొక్క బెనిఫిట్స్, ఆ కార్డు యొక్క స్టేట్మెంట్ ఎలా జనరేట్ చేసుకోవాలి, పిన్ నెంబర్ ఎలా సెట్ చేసుకోవాలి, కార్డు డ్యామేజ్ అయితే ఎలా రీప్లేస్ చేసుకోవాలి, కార్డు సంబంధించిన స్టేట్మెంట్ అంటే యాన్యువల్ వైజ్ స్టేట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, రివార్డ్ రిడమ్షన్ ఎలా చేసుకోవాలి, ఈవెన్ మీకు కార్డు ఇష్టం లేకపోతే ఎలా బ్లాక్ చేసుకోవాలి, మీకు సెకండరీ కార్డు ఎలా అప్లై చేసుకోవాలి, మీకు అవైలబుల్ బ్యాలెన్స్ ఎంత, కంప్లీట్ డీటెయిల్స్ ఏ టు జెడ్ మీ క్రెడిట్ కార్డు వాడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి డౌట్స్ అన్ని ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ అవుతాయి. ఎవరైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు హోల్డర్స్ ఉన్నారో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం ఇచ్చేసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియోలో ఎక్కడైనా కూడా మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మరి సోదాపేసి టాపిక్లోకి వెళ్ళిపోదాం, కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి మై కార్డ్స్ హెచ్డిఎఫ్సి అని చెప్పేసి టైప్ చేయండి. ఫస్ట్ లింక్ అయితే వస్తుంది, జస్ట్ మీరు దీన్ని క్లిక్ చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. మీరు ఏదైతే క్రెడిట్ కార్డుకి రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ అనేది ఎంటర్ చేయండి. నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ చూడండి, నేను ఓటీపీ ఇచ్చేసి లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీ పేరు పైన ఏమేమి కార్డ్స్ ఉన్నాయి, డెబిట్ కార్డు కానివ్వండి, క్రెడిట్ కార్డు కానివ్వండి, ఇక్కడ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది అనమాట. బట్ మనం ప్రస్తుతానికి క్రెడిట్ కార్డు చూస్తున్నాం కాబట్టి ఇక్కడ 0519 అనేది నా మిలియనియా కార్డు పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. చూడండి, ఇక్కడ ఇది హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్లో వచ్చేసి మీకు ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. కార్డు కంట్రోల్స్ ఉంది, రిక్వెస్ట్ స్టేట్మెంట్ అని ఉంది, లింక్డ్ ఈఎంఐ అంటే మీరు ఏమేమి ఈఎంఐ ఇందులో ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది అది కూడా చూపిస్తుంది, మీ లేటెస్ట్ ట్రాన్సాక్షన్స్ అనేది చూపిస్తుంది. మీరు దాంతోపాటు ఇక్కడ పిన్ నెంబర్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్మార్ట్ ఈఎంఐ అంటే కొత్తగా మీరు ఈఎంఐ కావాలన్నా కూడా ఈఎంఐ తీసుకోవచ్చు, బిల్ పే చేయొచ్చు. అండ్ మోర్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా ఆఫర్స్ కానివ్వండి, కార్డ్ బ్లాకింగ్ కానివ్వండి, రివార్డ్ రిడమ్షన్ కానివ్వండి, కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇందులో వన్ పేజ్లో మీకు వచ్చేస్తాయన్నమాట. సో మరి 1 by 1 అనేది తెలుసుకుందాం. ఇందులో మరి కార్డు కంట్రోల్స్ పైన వెళ్తే కనుక ఇక్కడ మీరు డొమెస్టిక్, ఇంటర్నేషనల్ అండ్ ట్యాప్ అండ్ పే కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డొమెస్టిక్ అనేది ఇక్కడ ఉంది, ఇంటర్నేషనల్ ఇక్కడ ఉంది. చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ క్రెడిట్ కార్డు వాడే వాళ్ళకి. ఇవి కంప్లీట్ సెట్టింగ్స్ అనేది చేసుకోండి. మీరు ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అప్పుడు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మాత్రం ఇంటర్నేషనల్ ఆన్ చేసుకోండి, లేకపోతే ఇంటర్నేషనల్ ట్యాప్ అనేది ఆఫ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ స్టేట్మెంట్ అనేది కదా, ఈ స్టేట్మెంట్ పైన క్లిక్ చేస్తే మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్టేట్మెంట్ కావాలని చెప్పేసి మీరు ఒక ఆప్షన్ ఇచ్చేసి డౌన్లోడ్ స్టేట్మెంట్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇమ్మీడియట్గా డౌన్లోడ్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ 2025 ఏప్రిల్ ఉంది కదా, ఏప్రిల్ కాదు, నేను వచ్చేసి మార్చ్ మంత్ నేను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను. జస్ట్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే సో డౌన్లోడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది అనమాట. మీరు కంప్లీట్గా రిజిస్టర్ మెయిల్ ఐడికి మీరు చెక్ చేసుకోవచ్చు, సెండ్ టు రిజిస్టర్ మెయిల్ ఐడి, లేకపోతే డైరెక్ట్గా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు లేదంటే కనుక ఇయర్లీ బేసిస్ కూడా ఫినాన్షియల్ ఇయర్ ప్రకారం కూడా మీరు స్టేట్మెంట్ అనేది ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి స్టేట్మెంట్ రిక్వెస్ట్. లింక్డ్ ఈఎంఐ అంటే మీ కార్డు పైన ఏదైనా ఈఎంఐస్ ఉంటే ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. నా కార్డు పైన ఉన్న ఈఎంఐస్ ఆల్రెడీ క్లోజ్ చేశాను, లేకపోతే కనుక మీకు నా లాస్ట్ వీడియోస్లో అయితే మీకు ఈఎంఐ ఎలా క్లోజ్ చేయాలనేది కూడా మీకు వీడియోస్ అనేది పెట్టాను. డిస్క్రిప్షన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఇది లింక్డ్ ఈఎంఐ. అండ్ మీ ట్రాన్సాక్షన్స్, లేటెస్ట్ ట్రాన్సాక్షన్ చూసారంటే కనుక ఈ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. మీరు ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్ చూసాను, నేను మ్యాక్సిమం ఇక్కడ వచ్చేసి నా రిక్వైర్మెంట్ బట్టి నేను పేజాప్ అనేది రీసెంట్ ట్రాన్సాక్షన్స్ అనేది చేశాను. సో బట్ క్లియర్ అయితే చేస్తాను, బిల్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ కూడా ఈ పైన చూసారంటే ఇక్కడ చూడండి. సో క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్ మీకు ఎంత లిమిట్ ఉంది, ఎన్ని రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఓకేనా, దాంతోపాటు మీరు ఏదైనా పిన్ సెట్ చేసుకోవాలనుకున్నారనుకోండి, మీ పిన్ నెంబర్ 4 digit కన్ఫర్మ్ చేసి రీఎంటర్ చేసి మీరు CVV ఎక్స్పైరీ డేట్ ఇచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా అయితే మీకు ఇక్కడ మీ క్రెడిట్ కార్డ్ యొక్క పిన్ నెంబర్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. అండ్ స్మార్ట్ ఈఎంఐ, ఈ స్మార్ట్ ఈఎంఐ అనేది ఏంటంటే మీరు రీసెంట్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా 1 by 1 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అన్బిల్డ్ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇది సెలెక్ట్ డీసెలెక్ట్ అయిపోయి ప్రొసీడ్ టు సెలెక్ట్ ద టెన్యూర్ అని చెప్పేసి ఉంటుంది. టెన్యూర్ పైన క్లిక్ చేసుకొని డైరెక్ట్గా ఈఎంఐ అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది ఈఎంఐ ఆప్షన్. కావాలంటే మీకు ఇన్డెప్త్ నెక్స్ట్ వీడియో వచ్చేసి చూపిస్తాను. అండ్ బిల్ పేమెంట్ ఆప్షన్ కూడా ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఇక్కడ చూడండి, మీ యొక్క బిల్
బిల్ ఏదైతే ఉందో ఆ బిల్ పేమెంట్ అనేది రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ మోర్ ఆప్షన్ పైనకి వెళ్తే కనుక ఇక్కడ ఆఫర్స్ అనేది ఉంటుంది, క్రెడిట్ కార్డ్ బ్లాక్ అనేది చేసుకోవచ్చు, రివార్డ్ పాయింట్ రిడెంప్షన్స్ అనేవి కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ సర్వీసెస్ అనేది ఉంది కదా, సర్వీసెస్లోకి వెళ్తే కనుక ఇక్కడ మీకు స్టేట్మెంట్స్ కానీ, ఆ అడ్రస్ కానీ, తర్వాత పిన్ సెట్టింగ్ కానీ అండ్ అదర్ ఆప్షన్లోకి వెళ్తే కనుక ఇక్కడ క్రెడిట్ కార్డ్ క్లోజర్ కూడా ఉంది. చూసారా క్లియర్గా, మీ క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసుకోవాలన్నా కూడా మీకు డైరెక్ట్గా ఆప్షన్ అయితే ఉంది. మీరు ఇక్కడ నుంచే ఏదైనా ట్రాన్సాక్షన్ మిస్ మ్యాచ్ అయినా కూడా డిస్ప్యూట్ అనేది కూడా రేజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా అయితే మీకు ఆప్షన్స్ అనేది ఉన్నాయి ఇక్కడ. ఇక నెక్స్ట్ ఆప్షన్కి వస్తే కనుక సో మీరు కావాలంటే మీరు స్లోమోలో పెట్టి చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎందుకంటే మీరు ఎక్కువ లెంత్ చేయకుండా నేను క్విక్గా అయితే కంప్లీట్ చేస్తున్నాను. నా కార్డ్ అనేది లాస్ అయింది అనుకోండి, ఇక్కడ కార్డు క్లిక్ చేసుకొని కార్డు డ్యామేజ్ అయిందా లేకపోతే లాస్ అయిందా అని చెప్పేసి క్లిక్ చేసుకొని కంటిన్యూ చేసి వెంటనే కార్డ్ అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట. లాస్ట్ ఆర్ స్టోలెన్ అంటే కనుక కరెంట్ కంప్లీట్గా ఇమీడియట్గా బ్లాక్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత డిస్ప్యూట్ కూడా రేస్ చేయమని అడుగుతుంది. లేదా డ్యామేజ్ అని క్లిక్ చేస్తే కనుక మీ కార్డ్ అనేది కార్డ్ రీప్లేస్మెంట్ అవుతుంది అనమాట. సేమ్ కార్డే వస్తుంది, దానికి దీనికి తేడా అదే అనమాట. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మై ఆఫర్స్. నా ప్రజెంట్ ఆ కార్డ్ పైన ఏమేమి ఆఫర్స్ ఉంటాయి అనేది కంప్లీట్గా అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ డిస్కౌంట్స్ ఉన్నాయి కంప్లీట్ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. మోర్ పైన కూడా క్లిక్ చేస్తున్నాను. లైఫ్ స్టైలు, ఎలక్ట్రానిక్స్, సో ఆల్ కేటగిరీస్, ఇలాగా మీ కార్డు పైన ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి అనే విషయాన్ని కూడా మీరు కంప్లీట్గా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మీ కార్డు పైన ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించినటువంటి కంప్లీట్ కార్డ్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. మీరు కావాలంటే ఇదే అప్లికేషన్ను మీరు డెస్క్టాప్ పైన కూడా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది వచ్చేసి క్రెడిట్ కార్డ్ సంబంధించిన ప్రోడక్ట్. ఇంకా మీరు ఇక్కడ చూస్తారంటే కొన్ని ఏమైనా ఆఫర్స్ ఉంటే కంగ్రాచులేషన్స్, యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏ డిజిటల్ యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి కూడా ఇచ్చారనమాట. సో క్రెడిట్ కార్డ్ అనేది నాకు ఇంట్రెస్ట్ అనేది లేదు ఇంకా ఫర్దర్, ఎందుకంటే ఇప్పటికీ యూసేజ్ చాలా ఎక్కువైంది. సో అది కష్టం పైన టోటల్ అమౌంట్ క్లియర్ అయితే చేయడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ఉన్నటువంటి కార్డు పైన ఉన్నటువంటి క్రెడిట్ లిమిట్ ఎంత, అవైలబుల్ క్రెడిట్ లిమిట్ ఎంత అనేది చూపిస్తుంది అనమాట. సో టోటల్గా ఈ విధంగా అయితే మనకి కార్డ్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో. మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఫ్రెండ్స్ చూసారుగా, ఈ విధంగా అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీరు ఇందులో ఈజీగా చెక్ చేసుకోవచ్చు. కంప్లీట్గా A to Z ఇన్ఫర్మేషన్, మీరు హయ్యర్ వేరియంట్ కార్డ్ అయినా లోయర్ వేరియంట్ కార్డ్ అయినా కూడా ఈ సింగిల్ సొల్యూషన్ అయితే ఉందన్నమాట. A to Z ఇన్ఫర్మేషన్ ఇక్కడే దొరుకుతుంది. మీరు కావాలంటే వెళ్ళి ఇమ్మీడియట్గా మీ కార్డ్ సంబంధించిన డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. చాలా ఫీచర్స్ ఇంకా ఇన్ డెప్త్ 1 by 1 అనేది ఫీచర్లు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి, చాలా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఎవరైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించినటువంటి క్రెడిట్ కార్డ్ వాడుతున్నారో. మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసారంటే క్రెడిట్ కార్డ్ ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ప్లేలిస్ట్ మీకు డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.